తమను రక్షించిన దేవుడిని వారు మరచిపోయారు. కానాను దేశపు తుఫాను దేవుడైన బయలు దేవతలను ఆరాధించారు. వర్షం కోసం విగ్రహాలను ప్రార్థించారు. కాని సముద్రాన్ని విడదీసిన దేవునిని వదిలసిరి. కాబట్టి దేవుడు వారిని విదేశీ రాజుని చేతికి అప్పగించును. 8 ఏండ్లపాటు వారు దాసత్వంలో ఉన్నారు. వారు మొరపెట్టుకునగానే దేవుడు ఓత్నీయేలను లేవనెత్తాడు. 40 సంవత్సరాలు వారికి విశ్రాంతిని ఇచ్చాడు. వారు మళ్లీ తిరిగిపోయిరి. ఈసారి వారు మోబు దేవుడైన కెమోష్కు మోకాళ్లు వంచిరి. ధూపాలు వేశారు. సత్యాన్ని విడిచిపెట్టి సంప్రదాయాన్ని ఎంచుకున్నారు. కాబట్టి దేవుడు మోఅబు రాజైన ఎగ్లోను బలపరచెను. ఇశ్రాయేలు జనులు మోబీయులకు 18 ఏండ్లపాటు సేవచేసిరి. వారు మొరపెట్టుకునగానే దేవుడు ఏహుదును పంపెను. చెడ్డ రాజు పడిపోయెను. దేవుని కనికరము తిరిగివచ్చెను. శాంతివచ్చిన వెంటనే వారు మళ్లీ పాపంలోకి జారుకున్నారు. వారు ప్రాజనన దేవత అయిన ఆశేరాను ఆరాధించిరి. అందుచేత దేవుడు యాబీనును వారిమీద పరిపాలించనిచ్చెను. సీసెరా ఇశ్రాయేలు జనులను 20 సంవత్సరాలు అణచివేసెను. కాని వారు మొరపెట్టుకునగానే దేవుడు దెబోరాను బారాకుని లేవనెత్తాడు. విజయాన్ని ఇచ్చాడు. మళ్లీ శాంతిని తీసుకొచ్చాడు. వారు తమ ఇళ్లపక్కనే బయలుకి బలిపీఠాలను నిర్మించారు. చుట్టుపక్కల దేవతలను ఆశ్రయించారు. ఆయన మిద్యానీయులను పంపించాడు. వారు వారికి తినేదానిని దోచుకున్నారు. నేలని పాడుచేశారు. ఇశ్రాయేలు మొరపెట్టుకునగానే దేవుడు గిద్యోనును పిలిచాడు. కేవలం 300 మంది యోధులతో ఆయన గెలుపునిచ్చాడు. ఈసారి వారు ఇంకా ముందుకు వెళ్ళిపోయిరి. అయినా దేవుడు మరల కరుణ చూపెను. ఆయన యెఫ్తాను లేవనెత్తాడు. వారు మళ్లీ దేవుని నుండి తిప్పుకునిరి. అయినా దేవుడు సంసోనును లేవనెత్తాడు. వారు పొందటానికి యోగ్యులు కాకపోయెనను ఆయన దయాళుడు. ఆయన కృప నిత్యముండును కాబట్టి. మళ్లీ వారు తిరుగుబాటు చేసినా అయినా మళ్లీ కృప చూపెను. ఈ విధానాన్ని ఎవరు గమనించగలరు? జ్ఞానులు మాత్రమే. ఎవడైనను జ్ఞానము కలవాడైతే ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యముండును అని గ్రహించగలడు. నీవు కూడా ఎన్నిసార్లు తప్పుచేసినా ఆయన కృప తరిగిపోలేదు. ఒకరోజు కాదే, నిన్న కూడా కాదు, గత నెల కూడా కాదు, ఇప్పుడు కూడా ఆయన నీపై కృప చూపుతాడు. ఎందుకంటే ఆయన కృప నిత్యముండును.